కళ్ళు మూసుకుంటే 3 ఏళ్లలో చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు వాడినటువంటి భాష ప్రెస్ మీట్లో. అంటే ఆయన ఉద్దేశంలో 3 ఏళ్లలో ఎలక్షన్స్ వస్తాయి, ఈ ఎలక్షన్స్లో ఆయన ఓడిపోతారు అనేటువంటి అభిప్రాయం అయి ఉండొచ్చు. కానీ ఆయన వాడినటువంటి పదజాలంలో రెండో కోణంలో ఆలోచించేటువంటి వాళ్ళకి వేరే విధంగా కూడా వినిపిస్తుంది. కానీ ఒక జర్నలిస్ట్గా ఆ ప్రెస్ మీట్ మొత్తాన్ని విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే 3 ఏళ్లలో గట్టిగా కళ్ళు మూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎగిరిపోతారని, అంటే ఎలక్షన్లో ఎగిరిపోతారని చెప్పి అనుకుంటున్నాను నేను. మరి అదే అనుకుంటే ఎలా చంద్రబాబు నాయుడు గారు ఎగిరిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఎంటర్ అవుతారు? ఇది సాధ్యమా? సాధ్యమయ్యేటువంటి పనేనా అనే దాని మీద ఒక సింపుల్ లెక్క మనం తీసుకొని అంచనా వేద్దాం. ఎందుకనంటే మనం 2014, 2019, 2024 ఈ ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్ బ్యాంకును కనుక మనం పరిశీలించుకుంటే ఆ ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ ఎంత, 2014 నుంచి 2019కి పెరిగినటువంటి ఓట్ పర్సంటేజ్ ఎంత, ఆ తర్వాత 2024లో వచ్చినటువంటి పర్సంటేజ్ ఎంత, ఒకవేళ ఈ ప్రభుత్వం మీద యాంటీ ఉంటే ఎంత ఓట్ బ్యాంక్ నష్టపోయేటువంటి అవకాశం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గెయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది, ఒకవేళ గెయిన్ అయితే అది ఆయన గెలుపుకి, ఆయన అధికారంలో రావడానికి ఉపయోగపడుతుందా అనే దాని మీద ఒక ఒపీనియన్కి వద్దాం. మీకు ఒక లెక్క చెప్తాను. ఆ లెక్కను చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వచ్చేటువంటి అవకాశం ఉందా అనేది మీరే ఒక అంచనాకు రావచ్చు. ఏంటి అని అంటే, ఇప్పుడు మనకి లెక్క తీసుకుందాం. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ ఎంత? 2014లో వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ వైసీపీకి 44.6%. 44.6%. 2019లో వచ్చిన ఓట్ బ్యాంక్ ఎంత? 49.9%. ఇది హైయెస్ట్. అంతకన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉండదు. 2014లో వచ్చింది ఎంత? 44.6%. ఇక 2024లో వచ్చిందంత, మొన్న ఎలక్షన్లో 2024లో ఆ పార్టీకి 39.3%. ఇది ఈ పార్టీ స్ట్రెంత్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రెంత్ పీక్ లెవెల్లో ఎంత ఉంది, లో లెవెల్లో ఎంత ఉంది అని చెప్పడానికి ఈ పర్సంటేజ్ తీసుకున్నాం. పీక్ లెవెల్లో వచ్చిన పర్సంటేజ్ ఎంత? 49.9%. లో లెవెల్లో వచ్చిన పర్సంటేజ్ ఎంత? 39.3%. ఇప్పుడు ఈయన అధికారంలో రావాలి అని అంటే మనకి ఎంత పర్సెంట్ కావాలి అనేది కూడా చూద్దాం. సపోజ్ ఈ గవర్నమెంట్ మీద పాసిబుల్ ఒకవేళ అనుకుంటే ఒక 5.3% పెరిగాయి అనుకున్నాం. ఒకవేళ 5% పెరిగాయి అనుకున్నాం. 5% పెరిగాయి అనుకుంటే 2029 ఎన్నికల్లో, అంటే రాబోయే ఎన్నికల్లో 2029 ఎన్నికల్లో ఏమవుతుంది? 2029 ఇది ఇప్పుడు 39.3 కదా లాస్ట్ ఎలక్షన్, అంటే 2024లో వచ్చింది. ప్లస్ ఒక 5% పెరుగుద్దాం అనుకుందాం. 5% పెరిగిద్ది అనుకుందాం. ఎందుకనంటే దీన్ని ఎలా 5.3% అనేది ఎలా తీసుకున్నారని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు మనకి 2014లో ఈయన పరిపాలన ఎలా ఉంటుంది అని తెలియనటువంటి రోజులు అవి. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారికి ఫుల్ సింపతి ఉన్న రోజులు. జగన్మోహన్ రెడ్డి గారిని విశ్వసనీయత, విలువలు, మడమ తప్పుని, మాట తప్పుని రాజకీయాలు చేస్తారు అనుకున్నటువంటి రోజులు అవి. ఆ రోజుల్లో వచ్చినటువంటి ఓట్ బ్యాంకు 44.6%. ఆ తర్వాత ఈ పీరియడ్లో, అంటే 2014-2019 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం మీద యాంటీ కారణంగా
ఎంత పర్సెంటేజ్ వచ్చింది? 49.9 వచ్చింది. అంటే గ్యాప్ ఎంత? 5.3% యాడ్ అయింది. ఇప్పుడు 2019లో అధికారులు రావడానికి 5.3% యాడ్ అయింది. ఈ 5.3% కన్నా ఈసారి 2029లో యాడ్ కావడానికి అవకాశం ఉందా అంటే లేదు. ఎందుకంటే ఆయన మ్యాక్సిమం కెపాసిటీ అక్కడ కనిపిస్తుంది మనకి. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కెపాసిటీ మ్యాక్సిమం అక్కడ కనిపిస్తుంది. ఒకవేళ ఇన్ కేసు అంత వచ్చింది అనుకుందాం, ఇంత రావడానికి కూడా అవకాశం లేదు యాక్చువల్గా. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి పరిపాలన ఇచ్చారు అనేది ప్రజలు చూశారు. అలాగే లిక్కర్ మద్య నిషేధం అని చెప్పేసి లిక్కర్ స్కామ్ ఏ విధంగా జరిగింది అనేది మనం చూసాం. అలాగే ఇసుక పాలసీని చూసాం, ల్యాండ్ వ్యవహారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని చూసాం. తర్వాత ఏ విధంగా ఆయన పరిపాలన ఉంటుంది, సిపిఎస్ రద్దు చేయలేదు, ప్రత్యేక హోదా అటకెక్కిచ్చారు, ఇవన్నీ చూశారు. మాట మీద తప్పని మాట తప్పని విశ్వసనీయత విలువలు ఇలాంటివన్నీ కూడా చెప్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సమాజం పూర్తి స్థాయిలో వినేటువంటి పరిస్థితి లేదు. అయినప్పటికీ 5.3% వస్తుంది అనుకున్నాం. ఎప్పుడు 2024 నుంచి 2029కి 5.3% పెరిగిద్ది అనుకున్నాం. ఎందుకంటే 2014 నుంచి 2019కి 5.3 పెరిగింది కాబట్టి అంత పెరిగిద్ది అనుకున్నాం. మ్యాక్సిమం అంత పెరిగిద్ది అనుకున్నాం. అంత పెరిగితే అప్పుడు ఎంత ఓట్ బ్యాంక్ వస్తుంది వీళ్ళకి? ఆ పర్సంటేజ్ వేసుకుంటే వచ్చేది ఎంత? ఇది 44.6% వస్తుంది. 44.6%. ఒకవేళ కూటమికి ఈ ఓట్లు తగ్గితే ఎంత వస్తుంది? 2029లో కూటమికి కనుక ఒక 5.3% తగ్గితే కూటమికి, ఎన్డీఏ కూటమికి ఎంత వస్తుంది? 52% వస్తుంది. 52% వస్తుంది కూటమికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత వస్తుంది? 44.6% వస్తుంది. అంతే కదా. ఇప్పుడు మనం స్టాటికల్గా తీసుకుందాం. స్టాటికల్గా 44.6% ఎన్ని సీట్లు వస్తాయి, అలాగే 52% ఎన్ని సీట్లు వస్తాయి అని లెక్కేసుకుంటే కూటమికి 135 వస్తాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత వస్తాయి? 40 సీట్లు వస్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇది కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు 2029లో వస్తారని చెప్పి కొంతమంది సీఎం అంటూ నినాదాలు చేస్తున్నారు కదా. మరి సింపుల్ లెక్క దీన్ని చూసిన తర్వాత మళ్ళా 2029లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి అవకాశం ఉందా అని ఈ డేటాను బట్టి మీరు లెక్కేయండి. ఇప్పుడు 2024లో కూటమికి వచ్చినటువంటి ఓట్ బ్యాంకులో 5.3% తీసేస్తే 52% వచ్చింది. ఈ 52%కి 135 సీట్లు వస్తాయి కూటమికి. ఇప్పుడు ఒకవేళ 5.3% పెరిగినా కానీ 40 సీట్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయి. 40 దగ్గర ఆగిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2029లో, అంటే నెక్స్ట్ ఎలక్షన్లో. మరి ఇంకా గట్టిగా కళ్ళు మూసి 3 ఏళ్ల తర్వాత చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడంటే ఎక్కడ ఎగిరిపోతాడు? మరి ఎందుకు చెప్తున్నారు? పేరు నాని ఏమో ఆయన వయసు 76, ఇంకెంతకాలం ముసలోడు అని అంటారు. ఆయన ముసలోడు అని అంటే ఆయనలాగా ఎవరైనా యాక్టివ్గా ఉన్నారా? పేరు నాని లేదంటే జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ యాక్టివ్గా ఉన్నారా? పోనీ జగన్మోహన్ రెడ్డి కూడా 2029 నాటికి ఆయన కూడా దాదాపుగా సీనియర్ సిటిజన్కి దగ్గరకు వస్తాడు. ఆయన కూడా సీనియర్ సిటిజన్ అయిపోతారు. యంగ్ లీడర్ ఎవరు? లోకేష్. ఒకవేళ పేరు నాని చెప్తున్నట్టు ముసలోడి సంగతి చూస్తాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అన్నారు కదా, అప్పుడు సీనియర్ సిటిజన్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి సంగతి కూడా లోకేష్ గారు చూస్తారు. ఎందుకంటే ఆయన ఏజ్ తక్కువ కాబట్టి. పేరు నాని చెప్పేటువంటి భాషలో చెప్పాలని అంటే ఇక్కడ ఏజ్ని బట్టి కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు యాక్టివ్గా ఉన్నారు. ఆయన 1.5 గంటలో తిరుపతి మెట్ల మార్గంలో వెళ్ళి దర్శనం చేసుకోగలరు. మీరు ఏమైనా చేసుకోగలరా? దీనికి సమాధానం చెప్తే అప్పుడు ఆయన ఏజ్ గురించి మాట్లాడదాం. ఏజ్ అనేది జస్ట్ ఒక నంబర్ అంతే చంద్రబాబు నాయుడు గారికి. నేను స్వయంగా చూసా ఈ మధ్యకాలంలో వెళ్ళినప్పుడు.
దాదాపు 15 ఏళ్ల క్రితం ఏ విధంగా అయితే ఆయన యాక్టివ్గా ఉన్నారో అంతే యాక్టివ్గా ఉన్నారు, అంతే షార్ప్గా ఉన్నారు. బహుశా దగ్గర నుంచి పేరు నాని కానీ లేదంటే ఆయన విమర్శించేటువంటి ఆయన ఏజ్ గురించి మాట్లాడేవాళ్ళు దగ్గర నుంచి చూసి ఉండరేమో బహుశా. సో ఎనీహౌ అదొక సబ్జెక్ట్ అయితే ఈ పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ తీసుకుంటే సింపుల్ క్యాలిక్యులేషన్ తీసుకుంటే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2029లో అధికారంలోకి రావడానికి అవకాశాలు ఉన్నాయా అనేది మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.